హాయ్ అందరికీ. ఈరోజైతే బెల్లం గవ్వలు చేస్తున్నాను చూడండి. అందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను. కప్పు మీద ఇంకా కొంచెం వేసాను. వేసి జల్లించుకొని ఒక కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేడి చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటే నెయ్యి చల్లది వేసుకోవడం కంటే వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది. వంట సోడా వేసేసి మంచిగా చేత్తో మంచిగా కలపాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలి. అలాగైతే పిండి మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి నేను కలుపుతున్నాను. ఒకటే డైరెక్షన్లో ఇట్లా గిన్నెని జరుపుకుంటూ కలపాలి. మనం ఏ పిండి అయినా సరే ఇలాగే కలుపుకుంటే మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలాగా ముద్ద చేస్తే చేతిలో అలా ఆగిపోవాలన్నమాట ముద్ద. చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని మంచిగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక చూడండి నేను ఎలా కలుపుతున్నానో కొంచెం కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపి ఇట్లా చపాతీ ముద్దలా వేసి ఇట్లా వేలు పెడితే లోపలికి వెళ్ళేటట్టు మెత్తగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. అట్లా అయితేనే బాగా వస్తాయి అన్నమాట. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఆలోపు మనం బెల్లం కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా. చూడండి ఇది పక్కన పెట్టేసి బెల్లం అయితే పావు కిలోకి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మాకు స్వీట్ కొంచెం ఎక్కువనే అయిందండి. పావు కేజీ సరిపోతుంది. కప్పు అయింది. కొంచెం తక్కువే వేసుకోవాలి బెల్లం ఎందుకంటే మాకు స్వీట్ అయిందని చెప్తున్నాను. ఏవో ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో చేసి పెట్టుకోండి. చూడండి నేను ఎట్లా చూపిస్తున్నానో ఒక ప్లేట్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి నేను చూపించే అంత సరిపోతుందండి. పెద్దగా అయినా కూడా మంచిగా గోలవు, లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా బాల్స్ చేసి పెట్టుకొని మా ఇంట్లో అయితే గవ్వల చెక్క లేదు. ఇప్పటికిప్పుడు ఎవరి దగ్గర తేవాలని చెప్పి ఇగో ఈ ఆయిల్ తీసే జల్లెడ ఉంటుంది చూసిండ్రా, దీనికైతే ఇగో ఇలా అంటున్నాను. చాలా బాగా వచ్చింది. చూడండి సేమ్ గవ్వల చెక్క మీద వేసినట్టే వస్తాయి. తేడా ఏం ఉండదు దానికి దీనికి. చూడండి ఇగో ఇలాగా అన్నీ చేసి రెడీగా పెట్టుకోండి నేను చూపించిన విధంగా. అప్పుడైతే చాలా బాగా అవుతాయి. ఇగో ప్లేట్ నిండా నేనైతే గవ్వలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత గవ్వలను అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. పదండి. ఆయిల్ అయితే ఒక్కొక్కటి చూసిరా ఎంత మంచిగా వచ్చిందో. చూడండి చాలా బాగుంది కదా షేప్. నేనైతే ఫస్ట్ టైమే చేయడము. ఎంతమంది ఇదివరకు చేసిండ్రో నాకు కామెంట్ చేయండి. ఇక పొయ్యి మీద అయితే నూనె వేడి పెట్టాను. వేడైందో చూద్దాం పదండి. ఇగో వేడైంది. కొంచెం అయితే వేసి చూశాను, అది పైకి లేచింది కాబట్టి మిగతా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. చూడండి అట్లా నురగలు వస్తున్నాయి కదా, కాలిన తర్వాత మొత్తం నురగలు మొత్తం పోయి మంచిగా అనిపిస్తాయి. చూడండి కాలిన తర్వాత చూపిస్తాను. ఇగో మొత్తం కాలిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవైతే పక్కన పెట్టేసుకొని చూద్దాం. తీసిన తర్వాత ఇగో ఇట్లా చుంచితే ఇట్లా విరిగిపోవాలన్నమాట. అట్లయితే మంచిగా కాలినట్టు, మంచిగా వేగినట్టు. చూడండి ఎలా విరిగిపోతున్నాయో. ఇట్లా వేలుతో ఇట్లా అనగానే విరిగిపోతున్నాయి కదా, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు బెల్లం అయితే పాకం పట్టుకుందాం. ఆ కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని చిన్న గ్లాసులో సగం అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అందాదకు పోసేసిన. చూడండి దీన్ని కరగబెట్టాలి. మొత్తం కరిగిన తర్వాత నురుగ వచ్చి ఉడికిన తర్వాత పాకం వస్తుంది. చూడండి మంచిగా కరగబెట్టి ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత మంచిగా నురుగలా చురుకుతుందో చూడండి. అట్లా అట్లా వస్తుంది. అప్పుడు మనకు పాకం రెడీ అవుతుంది అన్నమాట. పాకం అయితే రెడీ అయింది. చూడండి దీన్ని మనం ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వేసి పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి.
చూడడం ఏం లేదండి, కొంచెం ముద్దలాగా వస్తే సరిపోతుంది. ముద్ద వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే. చూడండి, పాకం అయితే ఇగో దగ్గరకు వచ్చింది. నా చేతిలో ఆగింది కాబట్టి పాకం రెడీ అయింది. ఇప్పుడు ఈ గవ్వల్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత విడగొట్టుకోవాలి. అలాగే ఉంచకూడదు, ఉంచితే మాత్రం అతుక్కుంటాయి. ఓకేనా. బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. చూసిరా ఎంత బాగా పాకం వచ్చిందో. థ్యాంక్ యూ.